ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం దేవీం వాచమజనయంతి దేవాస్తాం విశ్వరూపాః వసవో వదంతి. స్థానో మంత్రేషముజ్జం దహానా ధేనుర్భాగస్పానుపతుష్టతైదు అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఈ మార్చి నెలలో 2025లో తులారాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే ఏ విధంగానూ బాగోలేదనే చెప్పాలి. అశాంతి, మెంటల్ టెన్షను, శత్రుపీడ, అదేవిధంగా సంతానం వారికి వారి యొక్క సంతానానికి కొంచెం అనారోగ్య ఇబ్బందులు, బంధువియోగం కూడా ఉంటూ ఉంటుంది. అంచేత ఈ ఏ మూలకి వెళ్ళినా కూడా అశాంతే కనబడుతూ ఉంటుంది, కానీ ఒక దోవ ధైర్యం కనబడదు. అంచేత ధైర్యం కోసం ఈ నెలలో రుద్రుడి యొక్క ఆరాధన చేసినట్టయితే కొంచెం ధైర్యం కూడా వస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ అనే మూలమంత్రాన్ని, ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే కొంచెం ధైర్యం, మానసిక ధైర్యం అది వచ్చి కొంచెం అశాంతి దొక్కి సంతానానికి కొంచెం ధైర్యం కూడా కలుగుతుంది. వాళ్ళ యొక్క అనారోగ్యం అది కాకుండా రక్షణగా ఉంటుంది. అంచేత ఓం నమో భగవతే రుద్రాయ అనే మూలమంత్రాన్ని చేసుకోండి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః.